కొంతమంది లేదంటే మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయనకు మీరు చెప్పినట్టే ఇలా 15 రోజుల పాటు నియమాలతో పాటించడం అనేది కొంత కష్టం, పొలిమేర దాటకుండా అని. సాధారణంగా చేసేవాళ్ళైనా కూడా ఏదో ఒక బిజీ లైఫ్లో 15 రోజుల పాటు చేయలేకపోయినా ఒక్కరోజు కూడా చేసుకొని ఏమన్నా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుందా ఈ పూజలో? డెఫినెట్లీ 9 రోజులు నవరాత్రులు చేయనటువంటి వాళ్ళు 15 డేస్ చేస్తున్నాం కదా, నవరాత్రుల గురించి చెప్తాను. లాస్ట్ 3 రోజులు చేస్తే సరిపోతుంది. 9 రోజులు చేయలేని వాళ్ళు అష్టమి, నవమి, దశమి. ఓకే, మళ్ళీ ఈ 3 రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు సప్తమి, మూలా నక్షత్రంలో చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఈ 15 రోజుల దీక్ష ఎవరైతే చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అష్టమి రోజు అంటే 8వ రోజు మనకి అష్టమి తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ అష్టమి తిథి రోజున కనుక వీళ్ళు కనుక ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుంది. అండ్ అంత స్ట్రిక్ట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైనా అర్జెంట్ పనులు ఉన్నాయనుకోండి, పొలిమేర దాటి వెళ్ళొచ్చు. కాబట్టి అంటే అక్కడ ఆ పీఠంలో వాళ్ళ ఆ రోజు పూజ మిస్ కాకుండా ఆ ఊరిలో ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరు ఆ దీక్ష అక్కడ పూజ చేసుకుంటే సరిపోతుంది. కలసం అంటే కదపలేము, కానీ మామూలుగా అక్కడ పూజ చేసుకోవచ్చు. అలా ఆ విధంగా వీళ్ళు అందుకనే ఇటువంటి దీక్షలు చేసినప్పుడు మ్యాక్సిమం వెళ్లకుండా ఒకే ఊర్లో ఉండి చేసుకోవడం మంచిదన్నమాట. ఒకరోజు చేయొచ్చు, మీరు అన్నట్టు అష్టమి రోజున చేస్తే సరిపోతుంది. ఓకే, మనకు కూడా ఇక్కడ ఏపీ తెలంగాణ దగ్గరలో ఎక్కడైనా వారాహి అమ్మవారి టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే చాలా మంది మీరు చెప్పినట్టే కాశీ దాకా వెళ్తున్నారు, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? పెట్టుడు టెంపుల్స్ అమ్మా, అసలు స్వయంభూ కాకుండా. టెంపుల్స్ అనే పదం హిందూ మతంలో చాలా తప్పమ్మా. దేవుడు పూజ అనగానే టెంపుల్ ఎక్కడ అంటారు, దీన్ని అదునుగా తీసుకొని అందరూ టెంపుల్స్ కట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారాహి టెంపుల్స్, వారాహి పీఠాలని, పెట్టుడు పీఠాలు ఎక్కువైపోయినాయి. వారాహి, ప్రత్యంగిర అమ్మవారు, తర్వాత దేవాలయాలు అని ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. సో అవసరం లేదు, అవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. వారాహి పీఠాలు చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కాబట్టి దానికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పీఠ నిర్వాహకులు వాళ్ళు ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలా, ఇది చేయాలా చేయాలి, చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. మామూలు పంతులు గారులు ఇదివరకు కాలంలో మనం ఏ శివాలయానికి వెళ్ళామనుకో, రుద్రాభిషేకం చేసుకోండి లేకపోతే హోమం చేసుకోండి, ఒక రీజనబుల్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదనమాట, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా చేస్తారు వాళ్ళు. కాబట్టి వెళ్ళాలి అనుకుంటే పీఠాలు చాలా ఉన్నాయి. కాశీ వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారిని అక్కడ చూడొచ్చు. అక్కడ కూడా మామూలుగా ఒక పైనుంచి కిటికీలో నుంచి చూడనిస్తారంతే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అవన్నీ పెట్టుడు దేవాలయాలే అనమాట, నాట్ ఆథరైజ్డ్, స్వయంభూలు కాదు.